7కే ఇంత ఎండ వస్తుంది కదా. ఎండ ఎండ. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మా ఇంటి దగ్గర అన్ని చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల మీద పిచ్చుకల సౌండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. మీకు కూడా ఒకసారి వినిపిద్దామనేసి అయితే వీడియో అయితే తీస్తున్నా. ఇంకా ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఆకులన్నీ రాలిపోయి ఇలా కొత్త ఆకులు వస్తాయి కదండి, చిగుర్లు. అప్పుడు భలే గ్రీనరీగా ఉంటుంది, మంచి కలర్ అనిపిస్తుంటాయి చెట్లన్నీ. ఒకలాంటి లైట్ గ్రీన్ తోటి, కొన్ని థిక్ గ్రీన్ తోటి అలా చూడడం భలే మంచిగా ఉంటుందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పొద్దున్నే ఇలా చూసుకోవడం. అందుకే నేను చూడడమే కాకుండా మీకు కూడా చూద్దామని అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా చూసేయండి, బాగున్నాయి కదా, ఇట్లా కొత్త చిగుర్లు కలర్ భలే అనిపిస్తుంటాయి. అందుకనైతే వీడియో అయితే తీస్తున్నా అండి. ఇలా వీడియో తీసేటప్పుడు బయట మీ ఇండ్ల దగ్గర కూడా ఇలా కొబ్బరి కుడకలకి చక్కెర ఇస్తాము అని అమ్ముకుంటూ ఎల్లిగడ్డలు, పాత ఇనుప సామాన్ ఇలా అందరూ వస్తుంటారా అండి వీడియో తీస్తుంటే? నాకు మాత్రం రోజు ఇది ప్రాబ్లం అండి. ఇంకా నాయిస్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి కొంచెం నేనే జాగ్రత్తగా చూసుకొని చేస్తుంటాను. ఇంకేం చేస్తాం, వాళ్ళ బిజినెస్ వాళ్ళది, మన పని మనది కదా అండి. ఇంకెవరి బాధలు వాళ్ళకి కదా అండి, ఎవరి వరకు వాళ్ళది, ఇంకా తప్పదు కదా. తీసుకొస్తావా? గోధుమలు దేవా? గోధుమ పిండే తెస్తావా? ఆల్రెడీ చేసినా నేను సేమియా ఉప్మా. అయ్యో, మా ఆయనకి సేమియా ఉప్మా అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. అయినా కానీ ఈ రోజుకి తప్పదు, అందుకనే చేశాను. గోధుమలు పట్టించి పిండి వాడతాను నేను. అయితే గోధుమలు పట్టియడం లేట్ అయింది, అందుకని పిండి కొనుక్కొస్తాను అంటున్నాడు. నాకేమో ఆ కొనుక్కొచ్చిన పిండితో చపాతీ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అది మా ఇంట్లో జరుగుతుంది. ఏమొద్దా? ఏమొద్దంట ఫ్రెండ్స్. అమ్మయ్య, పని తప్పిపోయినందుకు హ్యాపీగా ఉంది. లేదంటే మళ్ళీ చేయాల్సి వచ్చేది. అది తప్పిపోయింది కాబట్టి హ్యాపీగా ఉన్నాను. లేదు అంటే మళ్ళీ చపాతీ చేయాల్సి వచ్చేది ఫ్రెండ్స్, ఇంకా తప్పదు కదా. పిట్టలు చూడండి ఎట్లా సౌండ్ చేస్తున్నాయో, మస్తు సౌండ్ చేస్తున్నాయి పిట్టలు అయితే. వస్తుందా అండి సౌండ్? పిట్టల సౌండ్ ఎలా వస్తుంది? పొద్దున్నే వ్యూ అయితే ఇలా ఉంది. పైన చూపిస్తాం, మిద్దె పైన ఎలా ఉందని. మంచి ఎండ వస్తుంది, పొద్దున్నే ఎండ బాగా వస్తుంది, ప్రెజెంట్గా అనిపిస్తుంది.
అందుకే ఒకసారి షూట్ చేద్దాం అనేసి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇందులో 100 వరహాలలో కూడా ఇంకొక చెట్టు కూడా ఉంది, కాకపోతే అది చనిపోయింది. నేను కాలీఫ్లవర్ తెంపడం మర్చిపోయినా ఫ్రెండ్స్. మర్చిపోయేసరికి ముదిరిపోయి ఇలా పూత గింజలుగా తయారవుతుంది. మీరు గింజలుగా తయారవడం ఎప్పుడన్నా చూసిండ్రా? ఇగో ఇవన్నీ ఈ పింక్ కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ గింజలు అవుతాయి. ఇంకా కాలీఫ్లవర్ గింజలు చూసారా మీరు ఎప్పుడైనా? ఇవన్నీ గింజ తయారవుతుంది. ఎంత హార్డ్గా ఉందంటే ఇప్పుడు ఇది ఇలా పట్టుకుంటే గట్టిగా ఉంది. మా కనకాంబరం చెట్లు అయితే చాలా వరకు బాగా పూసాయండి పూలు. ఇంకో ముద్దుగన్నేరు పువ్వులు బాగుంటాయి. ఈ కలర్ నాకు చాలా నచ్చిందండి. అందుకనే మేము వాకింగ్కి వెళ్ళే దగ్గర ఒక ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని అడిగి తీసుకొచ్చాము. ఈ కొమ్మ పెట్టి ఒక 2 months అట్లా అయినట్టుందండి. ఇంకా భలే పూస్తుంది చెట్టు మాత్రం. ఇంకా ఈ నాకు ఎనీ టైం అప్పటికప్పుడు కరివేపాకు అవసరం అవుతుంది కాబట్టి వెళ్ళి తీసుకురాలేను కాబట్టి ఇంట్లో కుండీలోనే ఇలా పెంచుకున్నాను నేను. అప్పుడప్పుడు స్పాట్లో అవసరం అనుకుంటే ఎమర్జెన్సీకి అయితే వాడతాను దీన్ని. ఈ చెట్టు పెట్టి ఒక 3 years అయిందండి. ఇంతవరకు ఇది కాతలేదు, పూతలేదు. ఇది ఏం చెట్టో ఏమో. ఇది కల్మకాయల చెట్టు అంటారండి దాన్ని, వంకాయ. ఇంకో కరివేపాకు చెట్టు కూడా పెట్టాను నేను. ఇది మల్లె చెట్టు మొగ్గలైతే వస్తుంది. ఆకు మొత్తం తీసేసాను. ఆకు తీసిన తర్వాత ఇగో ఇప్పుడు ఇలా మొగ్గలు వస్తున్నాయి చూడండి. అయితే ఇందులో కొంచెం పేడ ఎరువు వేస్తే బాగా వస్తుంది, కాకపోతే నా దగ్గర లేదండి, అందుకని తీయలేదు. తెచ్చి కొంచెం వేయాలి. ఇదిగోండి మొగ్గలు ఎలా వస్తున్నాయి. మొన్ననే తీసుకున్నాను, ఒక 2 అయినాయి కాయలు, గడ్డలు. 2 గడ్డలు అయితే తవ్వి తినేసిన అండి. ఇంకా ఇప్పుడే మళ్ళీ ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూసారా? అది అప్పుడప్పుడు టైంపాస్కి మిద్దె పైన ఇలా మొక్కలు పెట్టి, ఇక పుదీనా నేను డైనింగ్ టేబుల్ మీద పుదీనా ఒక బాటిల్లో వేసి పెడతాను కదా, అదే ఇదండి. రోజు ఒక 4-5 కొమ్మలు దించి అలా పెట్టుకుంటాను. ఇంకా ఇవి మా పక్కింట్లోవి ఏమంటారు, చిప్పాల చెట్టు. ఇప్పుడు పూత వస్తుంది ఏందండి, చిప్పాల కాయలు కాసే టైం కాదు కదా, అయినా కానీ ఏందో మరి పూత అయితే ఇలా వస్తుంది. మా పక్కింట్లో చెట్టు మా మిద్దె పైనే ఉంటుంది. ఇలా చింతకాయ పచ్చడి పెట్టినప్పుడు చింతకాయలు గింజలు వెళ్తాయి కదా, అవి ఉడకబెట్టి ఇలా మిద్దె పైన పోసినప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇలా తిని వెళ్తుంటా. దీను ఏం లలిత, ఏం లేదు. ఏంది లలిత లేట్ అయింది ఈరోజు? పెద్ద ఆయనకి ఇలా కంప్యూటర్ క్లాస్ ఉందంట, చిన్న ఆయనకి హాఫ్ డే స్కూలు. ఇక పని అంతా ఇంకా పని కంప్లీట్ కాలే, ఇంట్లో పని 6 పని అన్నీ ఉంది. అంతేనా? సార్ ఏమో బయటికి పోతాడట, పూజ చేసుకోవాలి ఆయన. మనకేమో పూజలు. ఆయన ఫోటోలు దిగాలంట, నాకు దోశ వేసిపోమన్నాడు. ఎందుకు ఫోటోలు ఇవ్వాలా? ఫోటోలు కావాలంట కదా. నరసింహకా? అవునవును, నరసింహ ఊకే 1000 రూపాయలు పెట్టి లాకేసుకుంటూ అయిపోయేదానికి దొంగలు పడి 5000 కథం చేసిండు ఫ్రెండ్స్. అవును, అది కారుకి అయితే 10,000 అట లలిత, ఆటోకి అయితే 5,000 అంట. మరి సంతకాలు కూడా సాక్షి సంతకాలు కావాలంట. కావాలి, అవి మీ ఆడబిడ్డ వాళ్ళ ఎవరైనా ఉంటే వాళ్ళ హస్బెండ్ తోటి పెట్టియాలట. ఒకటే సంతకం? ఒకటేనా? ఒకటి సార్ పెడతానటగా. నేను అదే అన్న, సార్ పెట్టనన్నాడా అంటే, సార్ ఒకటి ఆయన ఒకటి, ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి అట్లా. అందుకే
మీ ఆటో ఎట్లా పోయిందో చెప్పు లలిత జరా వీళ్ళకి ఎవరన్నా ఆ? మన ఫ్రెండ్స్కి చెప్పాలి కదా ఆటో ఎట్లా పోయింది మిస్టేక్ ఏంటంటే హ్యాండిల్ లాక్ వేయలే మనం. అది హ్యాండిల్ లాక్ వేయలే, హ్యాండిల్ లాక్ వేయకుండా సరే మిస్ అయింది అనుకున్నామని, అది పడతలేదు అనుకున్నాము. ఆ, కనీసం మనం చేయనన్న తోటి లాక్ వేసుకుంటే అయిపోము. అయిపోయేది అసలు ఆ లాక్ కూడా వేసుకోలేదు. వేసుకోలే నరసింహ చేసిన మిస్టేక్కి రెండు తప్పు చేసిండు. రెండు ఒకటేం అది, అవును ఒకటేం ఇది. అరే అది ఎట్లా పోయింది అంటే నైట్ పడుకున్నాక 2 గంటలకు కాదల్తా 2:10 అట్లా అయిందంట. 2:10 అయింది ఆ టైంలో మంచిగా వచ్చిండు వేసుకొని వెళ్ళిపోయాడు వీళ్ళకి అది సౌండ్ కూడా రాకుండా వాడు కొంచెం దూరం వెళ్ళి స్టార్ట్ చేసుకొని వెళ్ళిండు. స్టార్ట్ అది తెలియలేదు లక్ ఏంటంటే పోలీసు వాళ్ళకి దొరికిపోయాడు లాక్ తక్కువనే లాక్ ఎంత 100 రూపాయలు 100. కాదు 100 కాదు 1000 అయినా నష్టం ఏం లేకపోవు అయితే ఏమైందంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు 5,000 అడిగిండట కానీ 3,000 ఇచ్చిరట 5,000 అంట. అయితే చెప్తుండే కార్కి అయితే 10,000 అంట ఆటోకి అయితే 5,000 అంట ఎవరికైనా అంతేనట అంతే చూసిన ఫ్రెండ్స్ ఒక 1,000 రూపాయలు పెట్టి లాకేసుకుంటే అయిపోయేదానికి ఇప్పుడు 5,000 పెట్టిండు నరసింహ సేమియా ఉప్మా రెడీ నువ్వు తిన్నావా ఫస్ట్? తిన్నా మీ వాడు తింటాడేమో అనుకో నేను ఎక్కువ చేసిన సేమియా ఉప్మా. చూసినా మన ఆటో మనకి ఇస్తాను కూడా ఇన్ని కథలు. అవును ఈ స్టేషన్ ఇది కోర్టుకు స్టేషన్ లేకపోతే ఇంక అంతే వెళ్తా తప్పదు చాలే బొమ్మ ఎక్కువైతుంది ఇదే. సార్ కూడా ఇంత తినడం మన ఆటో మనకి ఇస్తాను కూడా ఇన్ని డ్రామాలు ఆడాలి. తప్పదు ఇక ఏం చేస్తాం పోయినంత ఈజీగా రాలేదు కదా వెళ్తా. నేను నైట్ వచ్చినా నువ్వు లేవు. నేను ఎక్కడ పోయినా నేను వచ్చి సార్ పేపర్లు ఇచ్చేసి వెళ్ళిపోయినా. అవునా నేనే ఎడికి పోయినా వాకింగ్ పోయినా వాకింగ్కే పోయినట్టుంది. అదే వాకింగ్కి వెళ్ళి ఉంటుంది నిన్నేం అడగలేదులే. మేము ఎక్కడ పోయినా ఆయన పోయి రాత్రి వెళ్ళినట్టుగా సారు సార్ ఒక్కడే పోయిండు. అదే సార్ పోయి మాట్లాడి వచ్చినట్టుంది ఫస్ట్ తర్వాత నరసింహ పోయినట్టుండగా. అవునవును నరసింహ ఆయన ఏడపోయిండు వద్దు ఆయన వెళ్ళిపోయిండు. ఎక్కడిది వెళ్ళిపోయినా వాళ్ళకు వంట చేసారికి నాకు ఈ టైం అయిందని చెప్పట్లేదు. అదే అప్పుడు పెళ్ళి అయిన ఆయన ఉండేగా లలిత ఆ అబ్బాయికి మళ్ళీ అయిందా పెళ్ళి? అమ్మో ఆ ముచ్చట వద్దులే మేడం మీద ఆ ముచ్చట వద్దు మనకు. అవునా ఏమైంది? వద్దు వద్దు అవ్వలేదు ఇక కాలేదు ముచ్చట పక్క పెట్టు కానీ వీడియోలో ఆయన ముచ్చట వద్దు అంటున్నా. ఇప్పుడు ఎట్లా కట్ చేస్తావు తీసేసావా? తీస్తలే ఆయన ముచ్చట మనకెందుకు. సరే షూటింగ్లో కూడా మా ముచ్చట అవసరమా అనుకుంటారు వాళ్ళు. ఒక్కదానికి 10 తప్పులు చేస్తారు ఎందుకు మనం ముచ్చట మాట్లాడుతున్నాం. సర్లే ఓకే. ఏమైంది నీ లైవ్ ఎంతవరకు వచ్చా మరి? నా లైవ్ అన్నీ ఉంది జరగట్లేదు నా లైవ్. వాచ్ అవర్ కంప్లీట్ అయింది అలా ఏడ కంప్లీట్ అయింది. వాటర్ మిలన్ జ్యూస్ చేయనా? ఇప్పుడు ఏ జ్యూస్ వద్దు నాకు. మరి ఏం తాగుతావు? వద్దు ఇదే పోవట్లేదు లోపలికి. కాదు ఇప్పుడు జ్యూస్ చేసుకొని పెట్టుకొని మధ్యాహ్నం తాగితే బాగుంటుంది తెలుసా? వాటర్ మిలన్ జ్యూస్ మంచిగా ఉంటుంది లలిత. ఏ కెమెరా కడ్డాను. వాటర్ మిలన్ ముసలమ్మతో ఒక డ్రాన్స్ వేపిస్తే బాగుంటుంది అట్లా. నువ్వే చెప్పి మరి 100 రూపాయలు పోతే పోడి 100 రూపాయలు ఇస్తే కథవే ఇక. చేపి మరి నిజంగానే చేయించాలి అడగాలి అడిగితే ఏమంటుంది. ఎలా మా ఇంట్లో నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వాటర్ మిలన్ మస్క్ మిలన్ జ్యూస్ చేసుకొని. నాటుకోడి ఎక్కడ తెచ్చింది అడగండి ఫ్రెండ్స్. నాటుకోడి తెచ్చాను ఫ్రెండ్స్. అది నాటుకోడా కాదు ఇది మస్క్ మిలన్ జ్యూస్ చేసుకుందాం అనేసి ఇప్పుడు జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మధ్యాహ్నం మంచిగా చల్లగా కూల్గా తాగొచ్చు. ఇప్పుడు తాగితే సాయంత్రం కంటే మధ్యాహ్నం తాగితేనే బాగుంటుంది లలిత. అన్నం తినే ముందని తిన్నాక తాగితే బాగుంటుంది. లలితకి ఎక్కలేని డౌట్.
సార్ పూజ చేసుకుంటుండగా అల్లం ఎల్లిగడ్డ ఒకసారి కుడుకలు. నేను వీడియో తీద్దామని స్టార్ట్ చేయంగానే లలిత పాత ఇనుప సామాన్లు కొంటామని వస్తారు. అంతే ఇంకా నువ్వు లైవ్ స్టార్ట్ చేయగానే కుడుకలు కొంటాం, చక్కెరకియ చక్కెర ఇస్తాం. మమ్మీ పచ్చిమిరపకాయలు ఇచ్చి వచ్చిన మమ్మీ అన్నాడు. కారం బాగానే ఉన్నాయి పచ్చిమిరపకాయలు, దాంట్లో దిమ్మ తిరిగిపోతుంది. అవునారా? కూరగాయలు అన్నీ అయిపోయినాయి లలిత. అరే కరేపాకు ముసలం ఓలోకే ఇస్తుంది. మనం ఇవాళ దింపుదాం. ఏం చేసుకొని ఉంది సార్ మొన్న తెచ్చిండి ఇల్లు నుంచి. వేస్ట్ కూరగాయలు ఉంటుంది కదా, అది ఇట్లా చెట్లలో మొదట్లో వేసేస్తే బలం వస్తుంది లలిత. అవునా? ఇట్లా వేసుకుంటే నీళ్ళలో ఇవన్నీ చెట్లు బాగా పెట్టిరుగా మేడం మీరు. మంచిగా నీ ప్లానింగా సార్ ప్లానింగ్ ఇది? సార్ ఉండదు, సార్ ప్లానింగ్ కూడా చెట్ల మీద. వా, చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చెట్లు పెట్టిందో. ఇక్కడ ఇక్కడ ఇంటి ముందల ఈ చెట్టు ఒకటి, షో చెట్టు ఇది. ఇక్కడ దేవుని తులసి చెట్టు, మామిడి చెట్టు, కొత్త బాగుంది ఉప్మా. సేమియా ఉప్మా చాలా బాగుంది. వీడియో ప్లేట్ గోధుమలు, రాగులు, సద్దలు అవన్నీ తీసుకురావాలి. ఏడ కంప్లీట్ అయింది. వాటర్ మిలన్ జ్యూస్ చేయనా? ఇప్పుడు ఏ జ్యూస్ వద్దు నాకు. మరి ఏం తాగుతావు? వద్దు, ఇదే పోవట్లేదు లోపలికి. కాదు, ఇప్పుడు జ్యూస్ చేసుకొని పెట్టుకొని మధ్యాహ్నం తాగితే బాగుంటుంది తెలుసా. వాటర్ మిలన్ జ్యూస్ మంచిగా ఉంటుంది లలిత. డ్రాన్స్ వేపిస్తే బాగుంటుంది అట్లా. నువ్వే చెప్పి మరి. 100 రూపాయలు పోతే పోడి, 100 రూపాయలు ఇస్తాకి కథవే ఇక. చేపి మరి నిజంగానే చేయించాలి, అడగాలి. అడిగితే ఏమంటుంది? ఎలా మస్క్ మిలన్ జ్యూస్ చేసుకొని. నాటుకోడి ఎక్కడ తెచ్చింది అడగండి ఫ్రెండ్స్. నాటుకోడి తెచ్చాను ఫ్రెండ్స్. అది నాటుకోడా కాదు, ఇది మస్క్ మిలన్ జ్యూస్ చేసుకుందాం అనేసి. ఇప్పుడు జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మధ్యాహ్నం మంచిగా చల్ల చల్లగా కూల్గా తాగొచ్చు. ఇప్పుడు సాయంత్రం తాగితే ఈ వాటర్ మిలన్ పొద్దున్నే తింటే డైజెషన్ కాదు లలిత. చేయగానే కుడుకలు కొంటాం, చక్కెరకియ చక్కెర ఇస్తాం. పచ్చిమిరపకాయలు ఇప్పుడైతే వాటర్ మిలన్ జ్యూస్ చేసుకుందాం. కారం బాగానే ఉన్నాయి పచ్చిమిరపకాయలు, దాంట్లో దిమ్మ తిరిగిపోతుంది. అవునారా? కూరగాయలు అన్నీ అయిపోయినాయి లలిత. అరే కరేపాకు ముసలం ఓలోకే ఇస్తుంది. మనం ఇవాళ దింపుదాం. ఏం చేసుకొని ఉంది సార్ మొన్న తెచ్చిండి ఇల్లు నుంచి. విసిపెట్టుకొని ఏం చేసుకుందాం. కరేపాకు అవసరం ఉన్నప్పుడే ఎక్కువ దొరకలేదా? అవసరం లేనప్పుడు చెట్టుకు మస్తు అసలు నేను కూరలో కరేపాకు వేసలేను, పై పోయి దింపుకొస్తాను.
తిని తొందరగా ఊడ్చు దేవుడు రూము. రేపు తీదాంలే మేడం. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లలిత పని లలిత చేసుకుంటుంది, నా వర్క్ నేను చేసుకుంటాను. ఓకే బాయ్.